హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు టౌన్‌కెళ్తున్నాను. అంటే కొంచెం పనుంది. లడ్డుకి బుక్స్ ఎక్కువ కావాలని చెప్పింది. ఎక్కువగా అంటే ఇంతకుముందు తీసుకొచ్చా. కానీ మళ్ళీ కావాలంటుంది. ఇంకా కొన్ని అవసరాలున్నాయి ఇంట్లోకి తీసుకొనొద్దామనేసి బయలుదేరుతున్నాను. ఇంట్లో కూడా బట్టలున్నాయి కుట్టేటియి. వచ్చిన తర్వాత కుడదాంలే అనేసి. ఇంకా అలాగే మా చెల్లి రమ్మంది. మేము ఇంతకుముందు హోటల్ పెట్టినాం గదా! అప్పుడు జస్ట్ కొన్ని ఐటెమ్స్ అనమాట. మాకు యూజ్ లేనటివయితే ఇంట్లో ఉన్నాయి. ఇంకా మా చెల్లి వాళ్ళకేమన్నా యూజ్ అయితాయిలే అని చెప్పి ఇచ్చేసి వచ్చేసాను. వస్తూ నేను దిగిన ఆటోలోని నాకు కొన్ని బట్టలైతే ఇచ్చారులెండి. కొన్నేం గాదు. 2 కట్టల బ్యాగులకు పైన ఇచ్చారు. బట్ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నాకదే భయమనమాట. తీసుకోవడం అంటేనే భయం. వాళ్ళకు బట్టలు తీసుకోవాలంటేనే భయము. బట్టలు మాత్రం బ్యాగులు ఇస్తారు. డబ్బులు మాత్రం ఇవ్వరు. అది వాళ్ళతోటి భయం నాకైతే. ఇంకా మా పిల్లోళ్ళు డబ్బుల కోసం గొడవ పడుతూ రూ. 20 నోట్లను 2 ముక్కలైతే చేసిండ్రు. కానీ దాన్ని పడేయని బుద్ధి పుట్టుక ఒక రూ. 7 ఇచ్చి టేప్ తీసుకొచ్చా జాయింట్ చేసి వాళ్ళకే ఇద్దామనేసి. అంటే ఉండింది ఇంట్లో ఎప్పుడన్నా చినిగిపోతాయి. మా ఆయన ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ చినిగిపోతాయనమాట. వాటికి వేస్తా ఉండేదాన్ని. మా పిల్లోళ్ళు పెద్దోళ్ళయినారు కదా! ఇంట్లో అన్నీ నేను తెచ్చిన కొద్దీ చూడాల్సొస్తది. తర్వాత కనిపించవు. నేను ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు వాళ్ళు హాలిడేస్‌లో ఇంటికాడే ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి ప్రైవసీ ఎక్కువ. నేనేం లాక్ చేసుకొని ఎళ్ళను గదా! వాళ్ళు ఇంట్లో మొత్తం శోధిస్తారనమాట. ఇలాంటియన్నీ యూజ్ చేసి ఆటలాడుకునే విధానికి ఉపయోగించి మొత్తం నాశనం అయితే చేసేస్తారు. ఇంకా నేను వస్తూ టేప్ అయితే తీసుకొచ్చా ఫ్యాంటీ స్టోర్‌లో. ఇంకా కొన్ని కావాల్సినటివి కూడా తీసుకొచ్చానులెండి. ఫ్రిడ్జ్‌లో ఒకటి డోర్ ఉంటది కదా! అది విరిగిపోయింది. అంటే డోర్‌లో ఉండేది ఒకటి విరిగిపోయిందనమాట. తీసి కింద పెడతా ఉన్నానా క్లీన్ చేసినప్పుడు అనుకోకుండా అది విరిగిపోయింది. ఇంకా నా పర్స్‌లో ఏమన్నా ఉన్నాయా అని చూస్తే కొన్ని చాక్లెట్లు, ఒక రూ. 3 చేంజ్ ఉండే. రూ. 3 చేంజ్ అని ఇచ్చిండాయన. కాకపోతే నాకు రూ. 2 లాగే అనిపించింది. ఎందుకంటే చిన్నది రూ. 1 కాయిన్ ఉంటది కదా! అంతదే రూ. 2 కాయిన్ కూడా ఉంది. సేమ్ చిన్న రూ. 1 కాయిన్ అంతదే రూ. 2 కాయిన్ ఉంది. నాకు మ్యాజిక్ అనిపించింది. అంటే నేనెప్పుడు చూడలేదు. అంత చిన్న రూ. 2 కాయిన్ అనేది ఫస్ట్ టైమ్ చూసా. అందుకే నాకు వింతగా అనిపించుండొచ్చు. ఇంకా దాంట్లో అంటే నేనేమైతే తీసుకొచ్చానో అవి సర్దుకుంటాను. ఇంటికి రాగానే దేంట్లో పెట్టేటివి దాంట్లో పెట్టుకోవడం అలవాటనమాట. ఇంకా అలాగే మా వీణాకి సర్టిఫికేట్స్ క్యాస్ట్, ఇన్‌కమ్ ఇంకా ఏదో సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చా. ఇంకా ఒకటి పెండింగ్ ఉంది. వెళ్ళాలి తీసుకురావాలి. ఇంకా అవి జిరాక్స్ తీసి పంపియమని చెప్పింది ఎవరన్నా వస్తూ ఉంటే. ఇంకా ఎర్రగడ్డలైతే అయిపోయినాయి. కిలో వచ్చి రూ. 40 రూపాయలంట. ఎంతన్నా గానీ మనం కర్రీ చేయాలంటే ఫస్ట్ ఎర్రగడ్డ ఉండాలి. అది లేకుంటే అసలు కూరకి రూపే ఉండదు. టేస్ట్ అస్సలు ఉండదు. ఇంక నేనైతే కొంచెం చిన్న సైజ్ అయ్యుంటే బాగుండేది. ఎందుకంటే మనము కట్ చేసి పక్కనైతే అస్సలు పెట్టము. వాడేయడమే. ఇంకా కూరగాయల దగ్గరికెళ్తే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. దొండకాయలు ఒక హాఫ్ కిలో, బెండకాయలు ఒక హాఫ్ కిలో తీసుకొచ్చా. ఇంకా టమోటాలైతే ఇంట్లో ఉన్నాయి. పచ్చిమిరపకాయలున్నాయి. ఇంక ఈ రెండిటి ఒకటి పుల్లగూర చేస్తాం, ఒకటి ఫ్రై చేస్తాం అన్నట్లు. ఇంకా పిల్లలైతే నోట్‌బుక్ మా లడ్డు పర్స్ కావాలా, కంబాక్స్ కావాలని గొడవ చేస్తాంది. కంబాక్స్‌లు ఒక్కోటి 70, 80 రూపాయలు పెట్టి తీసుకురాలేను. వాళ్ళకంత దాంట్లో ఉండే టూల్స్ ఉపయోగం లేదులే అన్నట్టు పౌచ్ ఒకటి తీసుకొచ్చా. అందులోను ఇంకా బల్పాలు, క్రైన్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్సే కదా పెట్టుకుంటది. ఇంకేం ఎక్కువ పెట్టుకోరులే అన్నట్టు. ఇంకా రాగానే వాళ్ళకి ఇద్దాంలే అనేసి రూ. 3 చేంజు, చాక్లెట్స్ ఒక రూ. 5కేమో తీసుకొచ్చా. అవి పర్స్‌లో పెట్టి అక్కడ పెట్టేద్దామన్నట్లు. మా లడ్డుకు హిందీ నోట్‌బుక్కు మీడియం సైజు, మా రూపాకి హిందీ నోట్‌బుక్ లాంగ్ నోట్‌బుక్ అండ్ తెలుగు లాంగ్ నోట్‌బుక్ కావాలంది. ఇంకా వాళ్ళు 60, 70 చెప్తున్నారు గానీ సైజయితే చాలా చిన్నగున్నాయబ్బా! నేను ఇంతకుముందు రాయచీట్లో తెచ్చినోటివి కొంచెం సైజు పెద్దవున్నాయి డబ్బుకు తగ్గట్టుగా. ఈడ అదే రేట్ చెప్తున్నారు కంటే అంత సైజు లేవు. నాకెందుకో కాస్ట్ ఎక్కువే అనిపించింది. ఇంకా మా లడ్డు కోసం క్రైన్స్ ఒకటి, బల్పాలొకటి తీసుకొచ్చాను. క్రైన్స్ తెచ్చినప్పుడే చూడాలి. తర్వాత అయిపోయుంటాయి. ఎక్కడెక్కడ గీకుతారో తెలీదు. గోడల మీద అయ్యే ఉంటాయి. అట్టల మీద అయ్యే ఉంటాయి. ఇంకా ఎక్కడ చూసినా అయ్యే గీతలే ఉంటాయి. సగం మళ్ళా పెయింట్ కొట్టించినా గానీ ఒక సంవత్సరం లోపల మా ఇంటి గోడల మీద రాతలు మారిపోయుంటాయనమాట. మా లడ్డు అట్లా గీకుతా ఉంటది. ఆడికి మొన్న భయం పెట్టేశా. ఇంకా మా చెల్లి దగ్గరికెళ్ళానని చెప్పాను గదా! ఇంకా వాళ్ళ పాపయి గోట్లు చాలా ఉన్నాయి.
ఆమె వేసుకోదు, పాడలేదు, పాడట్లేదు లెక్క, నువ్వు తీసుకెళ్ళని చెప్పి నాకైతే బ్యాగ్లో వేసింది. ఇంకా మా లడ్డుకు గాజులు అంటే చాలా ఇష్టమే కదా, అందుకోసం తీసుకొచ్చాను. ఇంకా టెంకాయ కొడదాం గంగమ్మ కాడని చెప్పి నేను టెంకాయ కూడా తీసుకొచ్చా. అంటే ఇది గంగమ్మ కాడికి వెళ్ళిన వీడియో కంటే ముందు తీసిన వీడియోలో అండి. ముందు ఈ వీడియో అప్లోడ్ చేయలేదు, మర్చిపోయా, అందుకే తర్వాత అప్లోడ్ చేస్తున్నా. ఇంకా అలాగే పిల్లలకి ఏంటన్నా తినేటివి తీసుకొని రావాలి కదా, బయటికి వెళ్తే వాళ్ళు వచ్చేసరికి ఆశపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి తినేటివి కూడా కొన్ని బ్యాగ్లో అయితే ఉన్నాయి. ఇదైతే మీరు కనిపెట్టలేరు, నేను కూడా చెప్పను ఎందుకంటే అది సీక్రెట్ అనమాట. సీక్రెట్ అని కాదు, తినేటిది అనమాట. అది కూడా మా చెల్లి ఇచ్చింది. ఇంకా పిల్లలు వచ్చినాక తింటారులే అనేసి క్యారెట్లో పెట్టేసా. అక్కడికి ఎందుకు వెళ్ళానంటే మా చెల్లి యూనిఫాము కుట్టాలని ట్రై చేస్తుంది. కడపలో ఉన్నప్పుడేమో వాళ్ళు రెడీమేడ్ తెచ్చి యూజ్ చేస్తూ ఉన్నారంట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆమె స్టిచ్చింగ్ చేస్తుంది, కొంచెం ఐడియా కోసం అంతే. ఎట్లా కట్ చేస్తే బాగుంటుంది, ఎట్లా కుడితే బాగుంటుంది అనే ఐడియా కోసం నన్ను రమ్మంది. సరేలే అని చెప్పి వెళ్ళాను. ఆ చీర మీదకి ఆ బ్లౌజ్ వేసుకున్నామని తీసా. మా నందిని పెళ్ళికి అది బాగా టైట్గా ఉండే నాకు, అప్పుడు బాగా లావు ఉండే నేను. ఇప్పుడు వేసుకుంటే అది ఎందుకో సంచిలాగా అనిపించింది, కొంచెం తగ్గాను కదా అందుకోసమనేమో. ఇంకా సెట్ అవ్వలేదులే, నేను ఇప్పుడు అంటే మళ్ళీ మిషన్ ఎక్కి కుట్టి కట్టుకుని అంత ఓపిక లేదని చెప్పి ఇంకా మామూలు 2 వైట్ జాకెట్ ఉంటే వేసుకొని వెళ్ళి పని చూసుకొని అయితే వచ్చేసాను అనమాట. ఇంకా రాగానే మనం తీసినవన్నీ మళ్ళీ సర్దుకుంటాము. నాకు ఎక్కడ చిరాగ్గా ఉంటుంది, ఇక్కడ పడేసిన వస్తువు అక్కడే ఉండిందనుకో చిరాగ్గా ఉంటుంది, దాన్ని ఎత్తిపెట్టేదాకా నాకు మనసు అయితే ఆగదు. ఇంకా అదేవిధంగా మనం చేసే పని కూడా అంతే. ఇంకా తెచ్చినవన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి. మా పిల్లలు వచ్చే లోపల మళ్ళీ ఇయ్యేంటి అని ఏమంటారు, కవర్లో ఉండేటివి కాస్త ఇల్లంతా అవుతాయి. అందుకోసం ముందే జాగ్రత్తగా అయితే పెట్టేసుకుంటున్నాను. మా వీణ వచ్చిన తర్వాత ఈసారి కొంచెం ఫుడ్ చేంజ్ చేసి ఏదైనా చేసుకోవాలంటే ఇంట్లో అందరూ ఉండాలనిపిస్తుంది. నాకు అదొక అలవాటు అయిపోయింది. ఇద్దరం ముగ్గురం ఉన్నాంలే, మనకు నచ్చిన ఫుడ్ మనం తిన్నాంలే అనే హోప్ తగ్గిపోతుంది నాకెందుకో. అందరూ ఉంటే బాగుంటుంది, అందరూ ఉంటే బాగా తినచ్చు, ఈ ఫీలింగ్లో ఉండిపోతాను నేను ఎందుకో. అందరి కోసం మనం ఎందుకు పస్తుండాలా అనేది క్వశ్చన్ రాదు నాకు. వాళ్ళు లేరు కదా, ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి, పిల్లలకు ఉడకబెడదాము, ఆమ్లెట్ చేద్దాము, ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటా, కానీ ఎందుకో అలా అనిపించదు, ఎవరు లేనప్పుడు తినాలనిపించదు. అది నాకున్న వీక్నెస్ అనుకుంటా నేను. ఇంకా అవన్నీ ఎత్తిపెట్టడానికి వెళ్ళి మళ్ళీ వచ్చానులేండి గ్యాప్ ఇచ్చి. నేను అంటే సెల్ఫీ వీడియో తీసుకోవాలా అనుకుంటున్నాను, అందుకోసం ఇలా లైట్లు అయితే వేశాను కానీ ఎందుకో క్లారిటీ లేదు. చీకట్లో చాలా చీకటి అంటే ఫోన్ అనేది అలా అబ్జర్వ్ చేస్తుంది. ఒక్కోసారి లైటింగ్ తగ్గించుకుంటుంది, ఆటోమేటిక్గా లైటింగ్ తగ్గుతుంది. నా ఫోన్లో ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది. ఆ ఆప్షన్ లేకుండా ఉండింటే బాగుండేది ఈ ఫోన్లో కదా. ఏం చేద్దాం, ఆటోమేటిక్ లైటింగ్ వచ్చే ఫోన్ ఉండాలి. అది కొన్నింటికి ఉపయోగం, కొన్నింటికి ఉపయోగం లేదు. ఇది పెద్ద తలకాయ నొప్పి కొన్ని ఫోన్లలో మాత్రం. ఇంకా బట్టలు అయితే కుట్టేటివి ఉన్నాయి, తర్వాత వెళ్ళి కుడదాంలే, వచ్చిన పని చూసుకొని. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని పనులున్నా ఉన్నాయి అన్నీ క్లియర్ చేసుకొని రావాలనుకుంటా. నాకు ఒకే పని మీద ఒకే రోజు తిరగడం ఇష్టం ఉండదు. నేను వెళ్ళేసరికి బయటికి ఒక 4-5 పనులన్నా ఉండాలి, అవన్నీ క్లియర్ చేసుకొని రావాలి. ఇంకా బ్యాంకుకి కూడా వెళ్ళాను, బ్యాంకులో క్రాప్ లోన్కి అప్లై చేసా. 10 days పడుతుంది అంటున్నారు. కొంచెం కష్టం 1 రోజులు అయితే, కొంచెం తొందరగా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి మేనేజర్ వచ్చాడనమాట. కొత్త ఆయన వచ్చిండు, పాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త మేనేజర్ వచ్చిండు. ఎవరైనా కానీ మనకు పని కావాల, అందుకోసం పౌచులు అయితే ఈ పల్సని పేపర్ అయితే ఉంది, ఇది గాలిపటానికి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా. మా లడ్డు వస్తే ఒక దారం కట్టిస్తే గాలిలో బీభత్సంగా ఎగురుతుంది, ఎందుకంటే అంత పల్చగా ఉంది. చాలా సౌండ్ వస్తుంది, పలపల పలపల అని. ఎక్కడ నేను ఇలాంటి సౌండ్ వచ్చే పేపర్ అయితే చూడలేదు. పౌచ్ స్టిఫ్గా ఉండేదానికి కనపడేదానికి ఏదైతే దొరికింది, ఎంత పేపర్ దొరికిండ్రో ఎంత పౌచ్లో అనిపించింది దాన్ని చూడగానే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఉంటాను.